10 నెలలు అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందండి. సో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎలా ఉంది ఈ పరిస్థితులు? పరిస్థితులు బాగానే ఉన్నాయి. పెన్షన్ ఏమైనా వస్తుందా? వస్తుందండి. ఎంత వస్తుంది బాబాయ్? 4000. వస్తున్నారు, ఇంటికి వచ్చి ఇస్తున్నారా, మీరు తెచ్చుకుంటున్నారా? ఇంటికి వచ్చి లంచం కానీ ఏమీ లేదు, రూపాయి కూడా తీసుకునే పని లేదు. మంచిగా ఉంది మీకు? బాగానే. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ పరిపాలన బాగలేదు. ఓకే. చంద్రబాబు పరిపాలన బాగుంది, ఇచ్చిన కాడికి ఇచ్చిన పరిపాలన బాగుంది. అంటే ఏ విధంగా బాగాలేదు అంటే జగన్ పరిపాలన? ఏమి ఇచ్చాడు, అందరికీ ఇచ్చే డబ్బులు ఇచ్చేసాడు. ఓకే. అందరికీ తాగడానికి చేయడానికి అది సరిపోయినాయి. ఒక్క కంపెనీ లేదు, ఒక కథ లేదు. అది మెయిన్ అసలు అది అక్కడ రాజధాని, ఇక్కడ రాజధాని, 3 రాజధానులు అంటే అసలు పరిపాలన సాగుతుంది. అందుకే ప్రజలు ఓడించారు కదా. అది ఈయన వచ్చాక ఎలా ఉండొచ్చు రాష్ట్రం? బాగా ఉంటుందండి. అమరావతి, పోలవరం పరిస్థితి ఏంటి? పోలవరం కూడా టెండర్లు పిలిచారు. ఓకే. అమరావతి కూడా కడుతున్నారు. మరి కంపెనీలు ఇంకా కంపెనీలు కూడా వస్తున్నాయని చెప్పారు. టీవీలు చూస్తుంటా కదా. మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు కూటమిలో, ఆయన పనితీరు ఎలా ఉందండి? మనకు తెలియదండి. పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా. సార్ చివరికి ఒకటే బాబాయ్, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం? అక్రమ కేసులు ఉద్దాగా పెట్టరు కదండి. ఇప్పుడు నా మీద పెట్టావు కదా నువ్వు. అవునుగా. అది ఉంటేనే పెడతారు, లేకుండా పెట్టరు. అంటే అధికారం అడ్డు పెట్టుకుని పెడుతున్నారు. లేదు, అట్లా ఉండదండి. ఓకే. ఎవరైనా తప్పు చేస్తేనే పెడతారు, తప్పు చేయకుండా ఎవరు పెడతారు? ఓకే. మరి ఇంకా 4 ఏళ్ళ సమయం ముందు ఎలా ఉండొచ్చు? హామీలు అంటే ఇప్పటికి 2 అన్నా క్యాంటీన్ ఇచ్చాడు. ఓకే. పింఛన్ ఇస్తున్నాడు, అవి నిదానంగా ఇస్తాడేమో. అది అన్ని మంచి జరగాలని కోరుకుందాం బాబాయ్. ఒకటే, ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం బాగానే ఉంటుందండి. ఏమి చెప్పాలా? బాగున్నారా? ఫస్ట్ బాగున్నాం. ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్ ఏం లేదు, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తి అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? ఏం బాగున్నది, ఏముంది. సో మీ వరకు నీకు నచ్చిందా అంటే? నాకేమో నచ్చింది. నచ్చింది. ఏం నచ్చింది బాబాయ్ అంటే 10 నెలల్లో? ఏం నచ్చింది, గెలాట్లు లేకుండా ఏం లేకుండా సాఫీగా జరుగుతాడు. ఓకే. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? అవి మనకు తెలియదు. ఆయన చేసేటి ఆయన చేస్తాడు, ఏం చేసేటి. అలా కాదుగా, మీరు ఎన్నో గవర్నమెంట్ చూసింటారు మీ అనుభవం వల్ల, మీ వయసులో. గత గవర్నమెంట్లో జగన్ చేశాడు, చంద్రబాబు అంతకుముందు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య తేడా మీకు అనిపించింది? వాళ్ళిద్దరి మధ్య మీరు గమనించింది తేడా? ఏం తేడా ఉంది, ఆయన చేసినాడు, ఈయన చేస్తాడు. ఓకే. మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కూటమిలో. ఆయనకేం రాజకీయం తెలిసి గెలిచాడు కదా. గెలిచిండు, ప్రజలు సినిమా వాళ్ళంతా వేసి గెలిపించారు. గెలిచాక ఎట్లా ఉంటుందో మరి ఎట్లా చెప్పాలా? ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందండి ప్రభుత్వం? నిదానంగా నెరవేర్చు. ఈ 4 ఏళ్లలో నెరవేర్చు. మీకైతే నమ్మకం? నాకు నమ్మకం. అంత నమ్మకం అంటే ఇప్పుడు డబ్బు లేనప్పుడు దాన్ని సమకూర్చుకొని చెయ్యాలి కదా. చేస్తాడు, చేయాలని కోరుకున్నాం. చివరిగా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? పర్వాలేదు అని చెప్తానులే. ఎక్కడ కడపలో ఏమి సార్? ఏమీ లేదు సార్. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? ఇట్ ఈస్ వెరీ ఫైన్. ఓకే. ఎస్, ఐ లైక్ ఇట్. ఓకే. నచ్చింది మీకు? ఎస్ ఎస్. సార్ ఏమనుకుంటే కొంచెం తెలుగులో మాట్లాడితే ప్రేక్షకులకు కూడా అర్థమైంది. మాదొక యూట్యూబ్ ఛానల్, మీ అభిప్రాయం? కూటమి పాలన బాగానే సమర్థవంతంగా నడుస్తుంది. ఓకే. సో మీకైతే నచ్చింది? ఎస్. సార్ ఏ విధంగా సమర్థవంతంగా నడుస్తుంది అంటే మీ అభిప్రాయంలో? ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఓకే, థ్యాంక్స్ అండి. అయితే జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ పైనీర్ ఇన్ ఆల్ ఇండియా పొలిటీషియన్ లీడర్షిప్. ఓకే. అది ఎవరు కాదనిలేండి, వాళ్ళిద్దరి మధ్య నేను అడిగింది. అట్లా తేడాలు. ఎవ్రీ పొలిటీషియన్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఐడియాలజీ, ఎవ్రీ పర్సన్ లీడ్స్ ఇన్ హిజ్ ఓన్ వే. ఐ లైక్ చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్. మరి మీ అభిప్రాయంలో కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా కీలకంగా ఉన్నారు, ఆయన పనితీరు ఎలా ఉందండి? బాగుంది, బేసిక్గా ఉంది. గెలిచిన తర్వాత పనిచేస్తున్నారా? బాగానే పనిచేస్తారు. మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది సార్, ఎలా ఉండొచ్చు రాష్ట్రం? నేను అనుకోవటం బాగానే మెరుగైన పాలన అందుతుంది. అమరావతి, పోలవరం పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు అభివృద్ధిలోనే నడుస్తుంది. చివరిగా ఒకటే సార్, మరి మీకు తెలిసిపోవచ్చు, కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారండి, అంతవరకు అది మీరు వెయ్యండి మెజర్ మీద ప్రజలు నిర్ణయించాలి. లేకపోతే కేసులు వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెడుతున్నారు. అది అక్రమం అయితే కోర్టులు చూస్తాయి. ఇట్ విల్ బి ఫైనలైజ్డ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఒక్క మాటలో మీ అభిప్రాయం కూటమి ప్రభుత్వం మీద? మంచిగానే ఉందని చెప్పాం కదా. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే చేసింది కదా. ఓకే. మీ వరకు మీకు ఎలా అనిపించింది 10 నెలల పరిపాలన? నాకు చాలా డెవలప్ చేసింది రాష్ట్రాన్ని. ఓకే.
డెవలప్ చేస్తారని మంచి చేస్తారని 164 సీట్లు ఇచ్చారు. నిలబెట్టుకుంటుందా అంటే నిలబెట్టుకుంటుంది. నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. ఎందుకు అంత నమ్మకం అంటే? బాగానే చేస్తుంది. ఓకే, అభివృద్ధి చేస్తుంది, సంక్షేమం చేస్తుంది, రెండు. కోరుకుందాం. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు మీ అభిప్రాయంలో? జగన్ అసలు వాడికి ఎంతవరకు వాడి స్వార్థం కానీ ఏమి నెట్టో ఎంతో లేదు, రాష్ట్రం డెవలప్ చేయటం లేదు, ఏం లేదు. ఓకే, మరి బాబు గారు డెవలప్ చేస్తున్నాడు, ప్రజలకి న్యాయం చేస్తున్నాడు, చేస్తారని అంత చేస్తారు. మెజారిటీ ఇచ్చారు, నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకుంటున్నాడు. మళ్ళీ వాడే వస్తాడు. మరి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందంటే? ఆడిది పర్లేదు, బాగానే ఉంది, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఆయన పని చేస్తున్నారా, మొత్తం బాబు గారి మీద వదిలేస్తున్నారా? పని చేస్తున్నాడు, వాడు కూడా పని చేస్తున్నాడు, చేస్తున్నాడు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక బాబా ఇబ్బంది పడి, చివరి ప్రశ్న, కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు లేదు. అదేం లేదు, మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు పెట్టారు, ఇప్పుడు వీళ్ళు పెడతారంటారు కదా, వాళ్ళు పెడతారంటారు కదా, ఈయనే పెడతలేదు, టార్గెట్ చేసి మరి అంట. అది ఏదో జరుగుతున్నాయి, తెలియక జరుగుతుంది. ఓకే, మరి ఇంకా 4 ఏళ్ల సమయం ముందు ఎలా ఉండొచ్చు? 4 ఏళ్ల సమయంలో బాగానే చేస్తాడు. అమరావతి పోలవరం పరిస్థితి రెండు, పోలవరం చేస్తాడు, అమరావతి చేస్తాడు. చివరికి ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? బాగానే చేస్తున్నాడు, ఈసారి కూడా బాగానే వస్తుంది. మీకు ఇబ్బంది లేదు, 2 మాటలు తీసుకుంటాను. చెప్పండి. థ్యాంక్స్ అన్న. కొంచెం పక్కకి అన్న. నమస్తే. నమస్తే. కూటమి ప్రభుత్వం వచ్చాక 10 నెలలు అయిపోయింది. ఈ 10 నెలల పనితీరు మీద మీ అభిప్రాయం? పీస్ఫుల్గా బాగానే పోతుంది. ఓకే, సాటిస్ఫైడ్. ఓకే, మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? తేడా ఎందుకు కానీ 10% ఇబ్బంది లేదు, అన్ని సమస్యలు ఏమీ లేవు, మా పని మేము చేసుకొని పోతా ఉన్నాం, స్ట్రగుల్స్ లేవు, ఎవరి లైఫ్ వాళ్ళది ప్రశాంతంగా సాగిపోతున్నాం. అంటే వాళ్ళిద్దరి మధ్య పరిపాలన విధానంలో మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి అంటే మీకు అనిపిస్తుంది? వ్యత్యాసాలు ఎందుకు కానీ జస్ట్ సరే, ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు మరి కూటమిలో, ఆయన పని అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకున్నాం, అదే ప్రశాంతంగా పోతున్నాం కదా. చివరికి ఒక్కటే ఇబ్బంది పెట్టిన ఒక్క ప్రశ్న, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు అదేది మాకైతే తెలియదు, దాని గురించి మీరు మాట్లాడినా మాకు తెలియదు దాని గురించి. అయిపోయింది 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది. ఓకే, పెన్షన్ వస్తుందా బాబాయ్? పింఛన్ వస్తుంది, ఎంత వస్తుంది? 4000 ఇస్తున్నారు ఇంటికి వచ్చి? ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు. డబ్బులు ఏమన్నా అడుగుతున్నారా? ఏ రూపాయి ఇచ్చే పర్లేదు. బాగానే ఉంది. ఓకే, మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? 199 వాళ్ళు తేడా ఉంది. ఏ విధంగా? అందుట్లో రాజధాని పనులు చేసే పనులలో, ఈ పింఛన్ ఇచ్చే దాంట్లో అన్నిట్లో తేడా ఉంది. మరి మంచి చేస్తారని 164 సీట్లు ఇచ్చారు ప్రజలు, నిలబెట్టుకుంటారా అంటే ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? 160కి మిగతాయి కూడా కలిపితే 200 పూర్తి చేస్తారు ఈసారి. ఓకే, మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? ఫస్ట్ అమరావతి, రెండోది పోలవరం. ఈ 4 ఏళ్లలో పూర్తి చేస్తారా అంటే? మరి చేస్తారో చేసేది డిపార్ట్మెంట్తో చేసే పని అది. ముఖ్యమంత్రి అయితే పూర్తి చేస్తామన్నాడు పోలవరం. అంటానికి ఏమొచ్చే జనవరిలోనే ఆ బ్రిడ్జ్ వదులుతున్నారు, రేపు జూన్లో అన్నారు, మళ్ళీ ఇంకా ఈ డిసెంబర్ నెల అవుద్ది అది. ఓకే, మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు కూటమిలో, ఆయన పని ఆయన పని ఏమి, ఆయన పని బాగానే ఉంటుంది. ఆయన తోడుంటేనే ఆయన ప్రభుత్వంలో నిలబడగలుగుతాడు. అలా ఎవరు లేకుండా సొంతంగా ఉంటే నిలబడలేడు. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు. పాత కేసులు కొత్తగా ఏం పెడతలేదుగా. పాత కేసులే చేసిన పనులు చేయ వాళ్ళ కేసుల మీద నడుపుతుంది అంతే. ఒక్క మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? 199 రైటే చెబుతున్నా. అమలు చేస్తారనుకుంటారా లేదా ఏమనుకుంటారు? మెల్లంగా లాక్కొస్తాడు అని అంటున్నారు. కోరుకుందాం. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? ఇదేమో కుర్రోడు ఆస్తులు అమ్మేసి జనాన్ని పంచిపెట్టాడు, ఈయన తొక్కిపెట్టి ఆడుతున్నాడు. మరి అలవాటు పడ్డారు కదా, అమ్మఒడని పిల్లలు 18 సంవత్సరాల వాళ్ళకని వాళ్ళకని వీళ్ళకని అలవాటు పడ్డారుగా, ఆ డబ్బులు పడిపోయేపడికి వీళ్ళకేమో కొంచెం ప్రభుత్వం చేస్తామని వచ్చే నెల నుంచే చూద్దాం, చేస్తే మళ్ళీ వెళదే ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా మరి కొన్ని ఆడు బాగా చేస్తున్నాడు, లైన్లో ఏదైనా చేయాలంటే వెళ్తున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, దంతంలో ఆడిస్తున్నాడు, చేస్తున్నాడు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంట బాబాయ్, ఎంతవరకు? అక్రమ కేసులు అంటే వీళ్ళు పెట్టినవి ఉన్నాయిగా, అవి తోలుతున్నారు. వీళ్ళు లోపి పెట్టారు, మనం అధికారం వచ్చినా చూద్దాం అనుకున్నారు, మెల్లింగ్ చూస్తున్నారు. ఇప్పుడు ఆ కొడాలి నాని ననగా వంశీ ననగా వీళ్ళందరినీ ఎట్లా లాక్కొస్తున్నారు, అట్లా లాక్కొస్తున్నారు. మరి ఫైనల్గా ఒక మాటలు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి చివరిగా? ఏం చెబుతావు కానీ ఇదే తెలుగుదేశం ఒక విధంగా లాక్కొస్తే వస్తుంది, లేదంటే పోతుంది. మళ్ళీ ప్రజలు తిరుపతి 10 నెలలు అయిపోయింది, 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, ఏం లేదు, ఏదనిపిస్తే చెప్పొచ్చు. ఏం లేదయ్యా. ఏం లేదు అంటే అది ఏ అమ్మఒడి లేదు, 40 సంవత్సరాలు లేవు, రైతు భరోసా లేదు, మరి పెన్షన్లు కూడా సరిగ్గా లేవు.
రేపు వచ్చే నెల నుంచి అమలు చేస్తారంట ముఖ్యమంత్రి చెప్తున్నారు ఒక్కొక్కటిగా. చేస్తే మరి మంచిదే. ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలు 15 వేస్తారంట. నిన్ను మంచిదేగా. నిన్నే చెప్పారు ముఖ్యమంత్రి. రైట్, మంచిది. మంచిదేనా? రైట్. రైతులకు జూన్లో వేస్తారు. రైట్. 20,000 3 దానికోసం చూస్తున్నారు అంతే రైతులు. మరి అమలు చేస్తారా అంటే? రైట్. కాదు బాబు, ముఖ్యమంత్రి చెప్తున్నారు, మీరేమనుకుంటున్నారు? ఆయన చేస్తే మంచిదే ఆ పని. ఓకే. దానికోసం అందరూ చూస్తున్నాం మేము. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఏమంటే ఇక ఆయన నిదానం అంటే ఆయన స్పీడ్ ఇచ్చాడు, కొంచెం నిదానం ఇస్తాడు, అది ఏం లేదు. ఓకే. మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కూటమిలో, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన కూడా పర్లేదులేండి. ఓకే. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. నిదానంగా చేస్తారు వాళ్ళు. నిదానంగా అయినా 4 ఏళ్ళు ఉంది ఇంకా. ఈ 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? మంచిగానే చేస్తారని ఉంది. ఓకే, చేయాలని కూడా కోరుకున్నాం. అంతే. అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? మంచిదేనండి, ఆ రెండు డెవలప్మెంట్ కావాలని. అవును, కావాలి బాబు. అది ఏమైనా పథకాలు వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు? ఇప్పుడు ఏమి లేవు. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారా మీ ఇంట్లో? మా అబ్బాయి చదువుకుంటున్నాడు. దానికి వచ్చే నెల నుంచి. చివరిగా ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు మాకైతే తెలియదు సార్. మాకు దాంట్లో ఏమైనా దౌర్జన్యాలు ఉన్నాయంటే? లేవు 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 ప్రశాంతంగా లేవు. మీ ఉన్న ఏరియాలో ప్రశాంతంగా? అసలే మాది ప్రశాంతంగా ఉంది. ఓకే. ఎన్టీఆర్ జిల్లా మాది. ఎక్కడ? కంచికిచార్ల. గొడవలు కానీ ఏం లేవు, మాకు హాయిగా ఉంది. చివరిగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? మంచిదేనండి ఇది. రైట్.